నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మనం పెట్టిన టైటిల్ దేశ సంపద అమెరికాకి వెళ్ళిపోతుంది అని. ఇది నిజానికి ముమ్మాటికి నిజం. అలాగే జరుగుతుంది కూడా. ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఎలా వెళ్ళిపోతుంది అనేది తెలుసుకుందాం. ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. గతంలో ట్రెండ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ట్రెండ్ మారింది. ఈ ట్రెండ్ మారటానికే దేశ సంపద అమెరికాకు వెళ్ళిపోవడానికి కారణమైంది. గతంలో ఎలా ఉండేది, మన స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళి అక్కడ ఎంఎస్ చదువుకుని కొంతమంది PhD చేసేవారు, కొంతమంది MS చేసేవారు, అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడేవారు. తర్వాత ఉద్యోగం సంపాదించుకుని H1B వీసాలు, గ్రీన్ కార్డులు సంపాదించుకుని ఉద్యోగాల ద్వారా డాలర్స్లో సంపాదించేవారు. ఆ డాలర్స్ని మన ఇండియాకి పంపించేవారు, తిరిగి పంపించేవారు. డాలర్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం. అది దేశ సంపదగా ఉపయోగపడేది. డాలర్స్ చాలా ప్రపంచంలోనూ అన్ని దేశాలకు కావలసినటువంటి ధనం ఏదైనా ఉంది అంటే సంపాదించాలనుకుంటే డాలర్స్ ఉండాలి. ఏ దేశం దగ్గర అయితే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటాయో ఆ దేశము అభివృద్ధి చెందుతుంది, సుసంపన్నంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంతో వ్యాపారం చేయాలన్నా, ఏ లావాదేవీలు చేయాలన్నా విదేశీ మారక ద్రవ్యం డాలరే. డాలర్ లేకపోతే గోల్డ్, బంగారం కావాలి. ఆ డాలర్స్ ఏ దేశం దగ్గర అయితే నిల్వలు ఉన్నాయో ఆ దేశము ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఆ దేశము అభివృద్ధి చెందిన దేశంగా ప్రకటిస్తూ ఉంటాయి, ప్రపంచాన్ని గుర్తిస్తూ ఉంటాయి. ప్రతి నెల అక్కడ సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా మన ఇండియన్స్ అంతా కూడా, NRIలు అందరూ కూడా ఇండియాకు పంపించేవారు. తద్వారా మనకు జరిగేటువంటి వాణిజ్య లోటు చాలా ఎక్కువ. ఆ వాణిజ్య లోటుని తీర్చుకోవడానికి ఈ దేశాల్లో ఉన్నటువంటి NRIలు పంపించేటువంటి డాలర్స్ ఉపయోగపడేవి. ఎందుకంటే మన దేశము సైన్స్ టెక్నాలజీ ప్రకారం ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి మన దేశ ఆయుధాలు కొనుక్కోవాలన్నా, దేశ రక్షణకు అవసరమైన ఆయుధాలు కొనుక్కోవాలన్నా, మనం నిత్యావసరమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోలియం అంటే పెట్రోలు, డీజిల్, ఇవి మనకి ప్రతి నిత్యము మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దిగుమతి చేసుకుంటాం. ఆ పెట్రోల్, డీజిల్ కొనుక్కోవాలంటే డాలర్స్ కావాలి. ఆ డాలర్స్ మరి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి మన దేశంలో తయారైన వస్తువులను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్స్ వస్తాయి. కానీ దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల కంటే ఎగుమతి చేసే వస్తువులు చాలా తక్కువ. అందుకని మనకు ప్రతి నెల ద్రవ్యలోటు ఉంటుంది, డెఫిసిట్ అంటారు, అదే ద్రవ్యలోటు అంటాం. ఆ ద్రవ్యలోటును మనం భర్తీ చేసుకోవడానికి మనకి అమెరికన్స్ ఉన్నారు కదా, ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు కదా, అమెరికాలో స్థిరపడినటువంటి వారు అక్కడ సంపాదించినటువంటి సంపాదన డాలర్ల రూపంలో మన ఇండియాకి పంపిస్తూ ఉండేవారు. కాబట్టి ఆ ద్రవ్యలోటు కొంతవరకు భర్తీ అయ్యేది. అంటే మనకు ప్రత్యక్షంగా ఏమయ్యేది, మన దేశం నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అంతా కూడా అమెరికాలో సంపాదించినటువంటి సంపాదనను ఇండియాకి పంపించడం వల్ల భారతదేశం అభివృద్ధి చెందడానికి వారు ప్రత్యక్షంగా దోహదం చేసేవారు, ఉపయోగపడేవారు. దేశం యొక్క అభివృద్ధిలో వారి భాగస్వాములుగా మనము భావించేవారు. అంటే మన దేశ సంపదను పెంచడానికి వారు ప్రత్యక్షంగా ఉండేవారు. కానీ కాలానుగుణంగా మార్పులు వచ్చేసినాయి. వారిలో ఒక మార్పు వచ్చింది. అక్కడ అమెరికాలోనే స్థిరపడిపోవాలనే భావన కలిగింది. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిన ఏ స్టూడెంట్ కానీ, ఏ ఉద్యోగి కానీ అమెరికాలోనే స్థిరపడిపోతున్నారు. స్థిరపడిపోయి అమెరికాలోనే ఉండాలనుకుంటున్నారు. అక్కడే ఆస్తులు కొనాలనుకుని అక్కడే ఆలోచన చేస్తున్నారు. ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడే ఇల్లులు కొనుక్కుంటున్నారు, అక్కడే సంపదను సృష్టించుకుంటున్నారు, ఏర్పాటు చేసుకుంటున్నారు. దానివల్ల ఏమైంది, ఇండియాకి రావలసినటువంటి సంపదనంతా అక్కడే ఉండిపోతుంది. ప్రతి నెల పంపించేటువంటి సంపాదన డాలర్స్ పంపించడం లేదు. సరికదా వారికి సంక్రమించినటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వారసత్వ ఆస్తులు ఏమైతే ఉంటాయో ఇక్కడ ఇండియాలో, ఆ ఆస్తులను అమ్మేసి డాలర్స్గా మార్చుకుని అమెరికాకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారిని ఉదాహరణగా తీసుకుందాం. హైదరాబాద్లోనూ, ఏపీలో ఉన్నటువంటి మన NRIలు ఉన్నారు కదా అమెరికాలో, వారికి ఇక్కడ వచ్చినటువంటి వారి తల్లిదండ్రుల నుంచి, ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తులు అన్నీ
అమ్మేస్తున్నారు. అమ్మేసి ఇవన్నీ డాలర్స్గా మార్చుకుని అమెరికాకి తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు మన దేశ సంపద అంతా అమెరికాకి తరలిపోతుంది. అంటే గత కొంతకాలంగా మన దేశ సంపదను సృష్టించడానికి, పెంచడానికి దోహదపడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు మన దేశ సంపదను తిరిగి అమెరికాకి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు అమెరికాకి వెళ్ళినటువంటి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆ వ్యక్తుల వల్ల మనకి దేశానికి అపారమైన నష్టం కలుగుతుంది. మన దేశ సంపద విదేశీ మారక ద్రవ్యం అంతా తగ్గిపోతుంది. అందుకనే లాస్ట్ మంత్ మనకి ప్రకటించింది ఆర్బీఐ, విదేశీ మారక ద్రవ్య బడ్జెట్ లోటు బడ్జెట్ కనిపిస్తుంది, డెఫిసిట్ కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగినట్లయితే దేశము మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి 3వ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటిస్తుంది ఒక పక్కన. దాని గురించి మరొక వీడియో చేస్తాను. అది నిజమైందా, స్థిరంగా ఉంటుందా, శాశ్వతంగా ఉంటుందా లేదనేది ఇంకొక వీడియో చేస్తాను. నాకు తెలుసున్నంత వరకు, నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా. అది జరగాలంటే మన సంపద అంతా మరి అమెరికాకి తిరిగి వెళ్ళిపోతుంటే భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందంటే అది సాధ్యం కాకపోవచ్చు భవిష్యత్తులో. అక్కడ లక్షలాది మంది అమెరికన్స్, మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు అమెరికాలో. వారందరూ కూడా ఇండియాలో ఉన్నటువంటి సమస్త ఆస్తులను అమ్ముకుని డాలర్స్గా మార్చుకుని అమెరికాకి తీసుకెళ్ళిపోతే అమెరికా లాభపడుతుంది, ఇండియా నష్టపోతుంది. అంటే దేశ ఆర్థిక అభివృద్ధిలో వారు ఇంకా మన అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ ఇంకా భాగస్వాములు కాలేరు. అంతిమంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల భారతదేశం నష్టపోతుంది, సంపదను కోల్పోతుంది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ అమెరికాలో జీవించడానికి వారు కోరుకున్నటువంటి జీవితము, ఎటువంటి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో అంతా అక్కడ అమెరికాలో ఉంది. ఇండియాకు వస్తే వారు కోరుకున్నటువంటి జీవితం ఇక్కడ లభించట్లేదని వారు భావిస్తున్నారు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, రాజకీయ వాతావరణం కానీ ప్రజల్లో ఉన్నటువంటి భావజాలం కానీ కారణం కావచ్చు. ఇండియాలో జీవించడం వారికి సులభంగా కనిపించట్లేదు, హ్యాపీగా అనిపించట్లేదు. అమెరికాలోని స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటమే క్షేమమని వారు భావించారు. తద్వారా అక్కడ అమెరికాలో స్థిరపడిపోతున్నారు. గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. పొందిన తర్వాత అమెరికాలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. తద్వారా మన దేశ సంపద అంతా అమెరికాకి తీసుకెళ్ళిపోతున్నారు. భారతదేశం నష్టపోయేటువంటి ప్రమాదమే ఎక్కువగా ఉంది. దీన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.